మరో చరిత్ర లాంటి సినిమాలో అలానే చాలా హిందీ మూవీస్లో కూడా ఈ లొకేషన్ని క్యాప్చర్ చేశారు అంటే ఆ తర్వాత నిజంగా ఇది చాలా వండర్ఫుల్గా ఉంది, ఇది ఎక్కడో ఉంది అనుకున్నాం. కానీ మన వైజాగ్లో మన గాజువాకలో ఈ పాత గంగవరం బీచ్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ సత్యభామ శిల అదిగో ఫైనలీ సత్యభామ శిల వద్దకు చేరుకున్నాం. దైవిక శిలగా భావిస్తారు కాబట్టి అప్పటి వరకు మనం ట్రెక్కింగ్ కోసం షూస్ చెప్పులు వేసుకొని వచ్చిన కిందన వాటిని విడిచిపెట్టి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా పండగ జరుగుతోంది. ఖచ్చితంగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ప్లేస్తో ఉన్న కనెక్టివిటీ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో సత్యభామ శిల, ఈ శిలకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఒక గుహని తలపించేలా ఉన్నాయి. కానీ ఇక్కడ అంతు చిక్కని మిరాకిల్ ఏంటి అంటే ఈ రాయి ఏదైతే ఉందో ఈ శిల ఎట్లాంటి సపోర్ట్ లేకుండా వాలిపోయినట్టు ఉంది. కానీ ఇది చూసే వాళ్ళకి దూరం నుంచి పడిపోతాదా అనిపిస్తుంది. కాదు, కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అయినా కూడా అది పడదు అనేది నిరూపితమైంది. అందుకే దీన్ని దైవ స్వరూపంగా కూడా భావిస్తారు.